చూసి వానర వీరులు సంతోషంతో అతని దగ్గరకు ఉరుకులు పెట్టారు. హనుమ ముఖంలో సంతోషం చూసిన జాంబవంతుడు వెళ్లిన పని సఫలమైనట్లు ఊహించాడు. తాను సీతమ్మను చూశానని అంగద, జాంబవంత మిగిలిన వానర మిత్రులకు హనుమ ఆనందంతో చెప్పాడు. సీతమ్మ పడుతున్న కష్టాలను బాధతో చెప్పాడు. మొత్తానికి సీతమ్మ ఆచూకీ లభించిందన్న సంతోషంతో వానర వీరులంతా సంబరం చేసుకున్నారు. అలాగే తాను బయలుదేరిన దగ్గర్నుంచి లంకకు వెళ్లటం, అక్కడ సీతమ్మను చూడటం, అశోకవన విధ్వంసం, రాక్షస సంహారం, రావణుణ్ణి కలవడం, లంకా దహనం, ఇలా అన్ని వివరాలను హనుమ వానర వీరులకు చెప్పాడు. అలాగే సీతమ్మ తన గుర్తుగా శ్రీరాముడికి చూపించాలని ఇచ్చిన చూడామణి గురించి కూడా చెప్పాడు. ఇక లంకానగరం బలాలు, బలహీనతల గురించి హనుమ చెప్పాడు. రావణుడు మహాశక్తివంతుడని, ఇంద్రజిత్ అస్త్రశక్తి అపారమని, అపరిమితమైన సైన్యంతో లంక దుర్భేద్యమని హనుమ వివరించాడు. అయినా సరే రామసుగ్రీవులు తోడుగా ఉన్న మన వానరుల శక్తి ముందు ఎవరైనా నిలవలేరని అన్నాడు. అలా అందరూ